గాజు పెంకులతో అంటించిన గణపతిని చూడండి ఏ విధంగా ఉందో. గాజు పెంకులతో ఇవన్నీ కూడా పగిలిపోయిన ముక్కలతో అంటించండి ఇవి అండి. తర్వాత గాజు పెంకులతో అంటించిన సరస్వతీదేవిని చూడండి. ఇదంతా గాజు పెంకులతో అంటించిందేనండి మొత్తం అంతా కూడా. ఈ గాజు పెంకులకి ఫ్రాన్సిస్ షాప్ దగ్గర ఒక టబ్ ఇచ్చేవాడిని అండి. టబ్లో పగిలిపోయిన అన్నీ కూడా అందులో వేసేవారు వాళ్ళు. అన్నీ గ్యాదర్ చేసి ఇవన్నీ ఏ కలర్కి ఆ కలర్ అది విభజించుకుని అంటించుకొచ్చింది అనమాట అండి. ఇది వెంకటరమణ చూడండి. వెంకటరమణ ఏ విధంగా ఉందో. ఇది కూడా గాజు పెంకులతోటి నేనే అంటించానండి. ఏ విధంగా ఉందో చూడండి వెంకన్న బాబు. అదేవిధంగా గణపతి ముఖం కూడా అంటించాను చూడండి. గణపతి ముఖం ఏ విధంగా ఉందో చూడండి. గణపతి ముఖం అండి చూసారండి. వెంకన్న బాబు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఏ విధంగా ఉందో చూడండి.